హే గైస్! ఈరోజు మా ఇంట్లో ప్రసాదం కోసమని పూర్ణం బూరెలైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఆ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నాను. నేనొచ్చేసరికి 250 గ్రామ్స్ అయితే చేస్తున్నాననమాట. పావు కేజీ పప్పుతోనైతే పూర్ణం బూరెలైతే ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా శనగపప్పు అయితే వాటర్‌లో అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక సోపు పిండి కోసం అయితే పప్పు, బియ్యం అయితే గ్రైండర్‌లో మిక్సీలో వేసుకోవాలి. బెల్లం దిమ్మ గాని ఉంటే బెల్లం దిమ్మ అయితే చితగ్గొట్టుకోవాలి. ఇది వచ్చేసరికి షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ అనమాట. బూరకు మంచి ఫ్లేవర్ అయితే వస్తది. పప్పు అయితే బాయిల్ అయిపోయిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోవాలనమాట. స్మాష్ చేసుకున్న తర్వాత ఇందాకలా చితగ్గొట్టిన బెల్లం దిమ్మలోని బెల్లం అయితే ఉంటది కదా! అదైతే పప్పులోనైతే వేసుకోవాలి. పిండి గాని ఇలా థిక్‌గా ప్రిపేర్ అయిపోతే గ్రైండర్ అయితే ఆఫ్ చేసుకోవాలి. బెల్లం అయితే వేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసి బెల్లం అయితే కరిగేలాగా మిక్స్ చేసుకోవాలనమాట. పప్పు ఇంకా బెల్లం కలిపి మిక్స్ చేసుకోవాలి బాగాన. బెల్లం బాగా ఉండలు లేకుండా కరుగుతది బాగాన. కొంచెం వాటరేసుకొని అలాగా నెమ్మదిగా లో ఫ్లేమ్‌లో పెట్టి అలాగా స్మాష్ చేసుకోవాలి పప్పునైతే. అదైతే పప్పంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకొని, ప్లేట్‌లో మొత్తం చల్లారిపోవాలి పప్పయితే. చల్లారిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాం కదా! అదైతే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తదనమాట బూరె లోపల స్టఫింగ్‌కి. ఇది అలాగా బాల్స్ కిందయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీ చేతికి ఏ సైజ్ దొరికితే ఆ సైజ్ బాల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఈ చేసుకున్న బాల్స్ అన్నిటిన సోమ్ పిండి ఉంటది కదా! ఇందాకల గ్రైండర్ ఆడుకున్న పిండి. ఆ పిండిలో సోపు సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి. క్రిస్పీనెస్ అయితే బాగా వస్తదనమాట. పావు కేజీ శనగపప్పుకైతే మనకి 25-30 బాల్స్ దగ్గరైతే వచ్చాయి ఉండలు. ఈ ఉండలన్నీ కలిపి ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలనమాట. ఆయిలేసి హీట్ అయిన తర్వాత బాల్స్ అన్నీ ఆ సోమ్ పిండిలో అయితే వేసుకొని బాగా అయితే ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగా ఒక్కొక్కటి చొప్పున ప్రతి బాల్స్ అలాగా వేసి ప్యాన్‌కి సరిపోయేటట్టుగా వేసుకొని లో ఫ్లేమ్‌లో 2-3 మినిట్స్ అలాగా కలుపుకుంటూ ఉంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తది. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు ఫ్రై చేసుకుంటూ అలాగా నెమ్మదిగా తిప్పుకుంటే బూరైతే ఈడిపోకుండా క్రిస్పీగా అయితే ఉంటదనమాట. ఈ బూరె పైన మూత గాని ఏమైతే పెట్టకూడదు. మూత గాని పెడితే మళ్ళీ క్రిస్పీనెస్ అయితే పోతదనమాట. అలాగా వేడి వేడి బూరెలు వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్‌గా అయితే ఉంటదనమాట. ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ గాని మీరు ట్రై చేసుంటే కామెంట్ చేయండి. లాస్ట్‌లో మా పూజ మొత్తం జరిగిందంతా వీడియో అయితే చూపిస్తాను మీకు. చిన్న సినిమాటిక్ షాట్ లాగా అయితే వస్తది చూడండి.